గుడ్ ఈవినింగ్. రిజర్వేషన్ మంటలు మళ్లీ రాజుకుంటున్నాయి. మహారాష్ట్రలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా లక్షలాది మంది భారీ ర్యాలీగా కదం తొక్కారు. మరాఠా క్రాంతి మోర్చా పేరుతో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన ఈ ర్యాలీ దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. బడుగు బలహీన వర్గాల పేరుతో రిజర్వేషన్లు దురుపయోగం అవుతున్నాయని, కుల ప్రాతిపదిక కాకుండా ఆర్థిక ప్రాతిపదికగానే రిజర్వేషన్లు అమల్లోకి రావాలనే డిమాండ్తో మరాఠాలు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో కదం తొక్కారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న కులాల వారి రిజర్వేషన్లు అనేక రూపాల్లో దుర్వినియోగం అవుతున్నాయనే నినాదంతో తమకు రిజర్వేషన్ కావాలంటూ నాన్ రిజర్వ్డ్ కేటగిరీ ప్రజానీకం చాలా కాలంగా గొంతు వినిపిస్తోంది. అడపాదడపా రిజర్వేషన్ వ్యతిరేక ప్రదర్శనలు కూడా జరిగాయి. తాజాగా మహారాష్ట్రలో అనూహ్యంగా లక్షలాది మంది రోడ్ల మీదకొచ్చి తమకు రిజర్వేషన్ కావాలంటూ సామూహికంగా నిరసన తెలిపారు. రిజర్వేషన్ల స్ఫూర్తి దుర్వినియోగం అవుతోందంటూ దాన్ని ఎత్తేయాలని ఎక్కడా చెప్పకుండానే తమకు రిజర్వేషన్ కావాలనే నినాదాన్ని దేశ రాజకీయ నాయకత్వం ముందుకు తెచ్చారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా కోపర్దిలో ఓ 14 ఏళ్ల బాలికను రేప్ చేసి చంపేశారు. ఆ ఘటన జరిగి ఏడాది పూర్తయిన దృష్ట్యా మరాఠా క్రాంతి మోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దాదాపు 10 లక్షల మందిని ఈ నిరసన ప్రదర్శనకు తరలించాలని మరాఠా క్రాంతి మోర్చా పథక రచన చేసింది. ఆశించిన మేర జనం రావడంతో రిజర్వేషన్ వ్యతిరేక ప్రదర్శన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం దుర్వినియోగం కాకుండా సవరించాలని, రైతుల ఆత్మహత్యలు జరగకుండా రుణాల చెల్లింపుకు మినహాయింపునివ్వాలని, పంటలకు నికరమైన మద్దతు ధర కల్పించాలనే ముఖ్యమైన డిమాండ్లతో ఈ భారీ ర్యాలీ తీశారు. ఇవే డిమాండ్లతో కాంతి మోర్చా ఇప్పటి వరకు 57 భారీ ప్రదర్శనలు చేపట్టింది. ఇది 58వ మహా ర్యాలీ. ఇదే స్ఫూర్తితో రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేయాలని మరాఠా క్రాంతి మోర్చా వ్యూహ రచన చేస్తోంది. మరాఠా క్రాంతి మోర్చా పార్టీలకు అతీతమైన సంస్థ అయినా దాని నిర్మాణం వెనుకాల మహారాష్ట్రలోని బలమైన సామాజిక వర్గాల మద్దతు పుష్కలంగా ఉంది. దాదాపు అన్ని పార్టీల నుంచి కూడా ముఖ్య నేతల మద్దతు ఈ మోర్చాకు ఉండడంతో ఈ ప్రదర్శన భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీ వంటి పార్టీల నుంచి నాయకులు దీనికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. అయితే ఈ ర్యాలీకి ముందు ప్రభుత్వంతో చర్చించి సామరస్యపూర్వకమైన పరిష్కారానికి కృషి చేయాలని మరాఠా సర్కార్ విజ్ఞప్తి చేసినా ఆందోళనకారులు మాత్రం పట్టించుకోలేదు. రిజర్వేషన్ల అంశం దేశంలో మంటలు రేపుతూనే ఉంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎస్సీ ఎస్టీ కోటాతో పాటు ముస్లిం రిజర్వేషన్ల పెంపు అంశం మీద దుమారం రేగుతోంది. కేంద్ర స్థాయిలో విద్యా ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ పరిమితి కొనసాగుతుండగా సుప్రీంకోర్టు కూడా 50%కి మించకూడదని గతంలో నిర్దేశించింది. అయితే కేసీఆర్ సర్కారు తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉండటమే కాక బీజేపీ వంటి పలు వర్గాల నుంచి నిరసన ఎదుర్కొంటోంది. గత ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ అధినేత పలు వర్గాలకు రిజర్వేషన్ అంశాన్ని తెరమీదికి తెచ్చారు. అందులో ముఖ్యమైనది ముస్లిం రిజర్వేషన్ల అంశం. దాంతో పాటు ఎస్సీ ఎస్టీ కోటా పెంపు. ఇటీవల కేసీఆర్ సర్కార్ ముస్లిం ఎస్టీల కోటా పెంపునకు సంబంధించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది. ఆ బిల్లు ప్రకారం ముస్లింలకు 12% రిజర్వేషన్లు సమకూరుతాయి. ఇక ఎస్టీలకు ఇప్పుడున్న 6% నుంచి 10% రిజర్వేషన్లు పెరుగుతాయి. అది కేంద్రం అమలు చేస్తున్న రిజర్వేషన్లకు విరుద్ధంగా ఉందని, 50%కి మించి రిజర్వేషన్లు ఉండరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా తుంగలో తొక్కుతోందని బీజేపీ నిరసన వ్యక్తం చేస్తోంది. మతపరమైన రిజర్వేషన్లు చట్ట వ్యతిరేకమే కాక ప్రజల్లో అవాంఛనీయమైన చీలికలు తెస్తాయని బీజేపీ వాదిస్తోంది. అయితే కేసీఆర్ మాత్రం తాను మతపరంగా రిజర్వేషన్లకు వెళ్లడం లేదని, కేవలం ఆర్థిక ప్రాతిపదికనే రిజర్వేషన్ బిల్లును ఆమోదించామంటూ రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి వైఎస్ హయాంలోనే ముస్లిం రిజర్వేషన్లను బీసీఈ తరగతి కింద 5% పెంచారు. అప్పటికే అది 50% మార్కును దాటడంతో దాన్ని 4%కి పరిమితం చేసి అమలు చేస్తున్నారు. ఆ అంశం మీద ఇప్పటికీ కోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. అదలా ఉండగానే తాజాగా కేసీఆర్ ఏకంగా 12% ముస్లిం రిజర్వేషన్లకు ముందుకెళ్తూ ఉండడం
రాజకీయ సామాజిక వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది. కేసీఆర్ చర్యలో ఓట్ల రాజకీయం తప్ప చిత్తశుద్ధి లేదన్న విమర్శలు కొన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇక ఎస్టీలకు 10% కోటా పెంచడంతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ 62% చేరుతోంది. ఖచ్చితంగా కొట్టుకుపోవడం ఖాయం అంటున్న వారు కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ మాత్రం పక్కనున్న తమిళనాడును చూపిస్తున్నారు. అక్కడ 69% అమలవుతున్నప్పుడు లేంది తెలంగాణలో 62% ఎందుకు అమలు జరగదు అని ఆయన వాదిస్తున్నారు. దీన్నే తాము కోర్టులో వినిపిస్తామని, కోర్టును ఒప్పించి అనుమతి సాధిస్తామన్న ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ కోటా కూడా 48 నుంచి 50% పెంచాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. ఆర్ కృష్ణయ్యతో పాటు వివిధ బీసీ కుల సంఘాల నేతృత్వంలో ఢిల్లీలో ఆందోళన నడుస్తోంది. దేశంలో కేంద్ర స్థాయిలో 50% రిజర్వేషన్లు మాత్రమే అమలవుతున్నాయి. 50%లో ఓబీసీలకు 27.5%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%గా అమలవుతున్నాయి. మిగిలిన 50% జనరల్ కోటాలో అన్రిజర్వ్డ్ గా ఉంది. 50% గీటురాయిని పట్టించుకోకుండా పలు రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్లు జనాభాను బట్టి ఓట్ల కోసం రిజర్వేషన్ కోటాతో ఆటలాడుకుంటున్నాయన్న విమర్శలున్నాయి. రాజకీయ నాయకుల ఇష్టారీతి ప్రవర్తనే అన్రిజర్వ్డ్ ప్రజల్లో ఆగ్రహ జ్వాలలకు కారణమవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాని ఫలితంగానే తమకు రిజర్వేషన్ కావాలంటూ అసలు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నారన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఓవైపు రిజర్వేషన్లో అవసరం లేదంటూ ఓ వర్గం వాదిస్తుండగా మరోవైపు పలు రాష్ట్రాల్లో అనేక వర్గాలు రిజర్వేషన్ల కోసం ఉద్యమాలని ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఇవాల్టి బిగ్ డిబేట్. ఇవాల్టి డిబేట్ లో పాల్గొంటున్నారు డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సీనియర్ సభ్యులు, ఇక శ్రీనివాసరెడ్డి రెడ్డి జాగృతి అధ్యక్షులు, అయ్యప్ప గారు ఏబీవీపీ నాయకులు, ఇక అద్దేపల్లి శ్రీధర్ గారు కాపు జేఏసీ నేత, నల్లా భాస్కర్ రెడ్డి గారు టీఎస్ ఓసీ జాక్ చైర్మన్, ఇక ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఢిల్లీ నుంచి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణయ్య గారు, మన దేశంలో ఈ రోజు పరిస్థితి, ఇవాల్టికి రిజర్వేషన్ల అవసరం ఉందా? రాజ్యాంగం 10 ఏళ్ల పాటు రిజర్వేషన్లు కల్పిస్తే మనం 60-70 ఏళ్ల తర్వాత కూడా వాటి ఫలాలను ఇప్పటికే అందుకోలేకపోయామా అనేది ఒకటైతే, మరికొంతమంది తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో అనేక వర్గాలు ఉద్యమం రూపంతో ముందుకొస్తున్నాయి. ఎట్లా చూడాలి? అంటే దీన్ని సామాజిక కోణము, సామాజిక న్యాయ కోణంలో చూడవలసిన అంశం దీన్ని. ఎందుకంటే మన దేశం ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా నిష్పత్తి లోపల ప్రాతినిధ్యం కల్పించవలసిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఉంది. ఈ దేశంలో కుల ప్రతిపాదిక మీద నిర్మించబడ్డ మన సామాజిక వ్యవస్థ కృష్ణయ్య గారు ఒక్క విషయం క్లారిటీగా చెప్పండి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం అనేది మన రాజ్యాంగం ఒప్పుకుంటుందా? ఈ దేశంలో సాధ్యమవుతుందా? జనాభా రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితి లేదు. ఇది సుప్రీంకోర్టు 50% సీలింగ్ అనేది సుప్రీంకోర్టు విధించినటువంటి పరిమితి. రాజ్యాంగంలో ఏ సామాజిక వర్గానికైనా జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు పెట్టాలని 15(4), 16(4) క్లియర్ గా ఉంది. రాజ్యాంగ రచన సమయంలోనే అది ఆదేశిక సూత్రాల్లో గాని 340 ఆర్టికల్ ఫ్రేమ్ చేసినటువంటి 338, 39, 40లో ఫ్రేమ్ చేసిన బీసీ కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్లలో గాని చాలా స్పష్టంగా ఏర్పడ్డది. అయితే ఇక్కడ మనం గమనించవచ్చు, రిజర్వేషన్లను చాలా మంది తప్పుడు నిర్వచనం ఇస్తున్నారు. రిజర్వేషన్లు పేదరిక నిర్మూలన పథకం కాదు, ఆర్థిక అభివృద్ధి పథకం అంతకంటే కాదు. ఈ సమాజంలో రిజర్వేషన్లు పెట్టడానికి 2 పారామీటర్లను మన రాజ్యాంగ నిపుణులు గాని, సామాజిక విశ్లేషకులు గాని, అనేక బీసీ కమిషన్లు గాని, అనేక హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు గాని 2 పారామీటర్లు ఉండాలని చాలా స్పష్టంగా చెప్పారు. ఒకటి, రిజర్వేషన్లు ఇచ్చే కులాలకు సామాజిక వివక్ష, కుల వివక్ష అంటే ఈ సమాజంలో కులాలను చిన్న చూపు చూస్తున్నటువంటి కులాలకు రిజర్వేషన్లు పెట్టాలి. రిజర్వేషన్ల ద్వారా విద్య ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా అధికారం, అధికారం ద్వారా ఈ కులాల గౌరవం పెంచాలనేది సూత్రం. రెండవది, ఈ సమాజం లోపల
విద్యారంగంలో గాని ప్రభుత్వ రంగం ఉద్యోగాలలో గాని చాలా కులాలకు అసలు ప్రాతినిధ్యం లేనటువంటి కులాలు ఉన్నాయి, ఉద్యోగాలలో గాని చదువుకోవడం లోపల గాని. అట్లాంటి కులాలను గుర్తించి ఏ కులాలకైతే చదువుకోలేరో, ఏ కులాలైతే ఉద్యోగ రంగంలో లేరో, వారి జనాభా నిష్పత్తిలో లేరా, అసలు లేరా, ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకొని ఆ కులాలను గుర్తించి ఆ కులాలను బీసీ జాబితా కలపాలనేది రెండో అంశం. ఈ రెండు అంశాలను ప్రతిపాదిక తీసుకొని రిజర్వేషన్లను పెట్టవలసినటువంటి బాధ్యత రాజ్యాంగం మన యొక్క జాతిని నిర్దేశించింది. దీన్ని చాలా మంది అర్థం చేసుకోకుండా రిజర్వేషన్ల వల్ల మాకు ఉద్యోగాలు రావడం లేదని, రిజర్వేషన్ల వల్ల మాకు సీట్లు ఎంబీబీఎస్ లో రాలేదు, ఇంజనీరింగ్ రావాలని తప్పుడు నిర్వచన. అంటే ఈ వ్యవస్థను నేను ఒకటి ప్రశ్నిస్తున్నా. రిజర్వేషన్లు వద్దనంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మీరు చదువుకోవద్దు, రిజర్వేషన్లు వద్దు అని అంటే మీరు ఉద్యోగాలు చేయొద్దు అనేటిది ఇండైరెక్ట్ గా చెప్పడమే తప్ప ఇంకొకటి కాదు. ఈ విషయం లోపల ఈ రిజర్వేషన్లు లేకపోతే ఈ దేశం లోపల దేశ సమగ్రత, అదేవిధంగా ఈ దేశంలో ఇంకా అశాంతికి అనేక రకాలుగా కారణమయ్యేది. రిజర్వేషన్లు పెట్టడం వల్ల ఈ పేద కులాలు చదువుకుంటున్నాయి, మేము కూడా ఈ సమాజంలో భాగస్వాములమని, మేము కూడా ఈ సమాజంలో పాలనలో భాగస్వాములమవుతున్నామని, ఈ వ్యవస్థలో భాగస్వాములమవుతున్నామనేటువంటి సందేశాన్ని రిజర్వేషన్ల ద్వారా ఇవ్వగలిగినాం. ఒక సామాజిక వ్యవస్థను సంపూర్ణమైనటువంటి పటిష్టమైనటువంటి సామాజిక వ్యవస్థ నిర్మాణానికి రిజర్వేషన్లు దోహదపడ్డాయి. ఏ సామాజిక వ్యవస్థ సంపూర్ణంగా పటిష్టంగా లేకపోతే ఆ జాతి పటిష్టంగా ఉండదు. జాతి పటిష్టంగా లేనప్పుడు ఆ దేశం లోపల రాజకీయ నిర్మాణం గాని ఆర్థిక పునాదులు గాని దెబ్బతినేటటువంటి ప్రమాదం ఉంటాయి. ఒక జాతి అభివృద్ధి చెందాలన్నా, ఆ జాతి ఆర్థికాభివృద్ధి జరగాలన్నా, రాజకీయ నిర్మాణం పటిష్టంగా ఉండాలంటే సామాజిక వ్యవస్థ పునాదులు పటిష్టంగా ఉండాలి. ఆ సామాజిక వ్యవస్థ పునాదులు గట్టిష్టంగా ఉండాలంటే అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని పక్కకు పెట్టుకొని ప్రతి ఒక్కరు ఈర్ష్య, అసూయ దేశాలతోటి ఈ కులాలు చదువుకుంటుంది. మొన్నదాకా మా బట్టలు మీరు చెప్తున్న మాటల నుంచే తీసుకుంటున్నారు కృష్ణయ్య గారు. సరిగా కలెక్టర్ కూర్చుంటున్నారు. మొన్న మా దగ్గర జీతగాళ్ళు ఉండి వాళ్ళు వచ్చి ఈ రోజు పెద్ద వ్యవస్థల నిర్మాణంలో ఉన్నారనేటటువంటి ధోరణితోటి ఈ రోజు రిజర్వేషన్లను వ్యతిరేకించడం తగదు. అది అయ్యే పని కాదు. తప్పనిసరి దానికి తగినటువంటి గుణపాఠం నేర్పవలసి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. రైట్, మీరు చెప్తున్నటువంటి అంశాలు రెండు పారామీటర్స్ ఆధారంగా ఈ రోజు రిజర్వేషన్లు కల్పించారని చెప్తున్నారు. ఒకటి నేను చెప్పినా, మీరు చెప్పినా, రాజ్యాంగం చెప్పినా సామాజిక వెనుకబాటుతనం ఉంటే, అలాగే విద్యపరంగా వెనుకబడి ఉంటే రిజర్వేషన్లు కల్పించవచ్చు. కానీ ఈ రోజు మన మాటల్లో ఎక్కడికి వెళుతున్నాం? కులాలు, మతాల ప్రాతిపదికన వాటి పునాదుల మీద ఈ దేశం నిర్మించబడినట్టుగా వాటికి రిజర్వేషన్లు కల్పించాలనేటటువంటి కోణంలో వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. భాస్కర్ రెడ్డి గారు మీరేం చెప్తున్నారు? కృష్ణయ్య గారు, మీరు సమాజం కావాలని కోరుకుంటున్నారా, అసమాన సమాజం కావాలని కోరుకుంటున్నారా? కుల మతాల ప్రాతిపదికన కుల మతాల మీద దేశాన్ని నిలబెట్టాలని అనుకుంటున్నారా, లేకపోతే సమగ్రంగా దేశం బాగుపడాలని, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా? ఒకటే విషయం, మీరు ఇంకా సాంఘికంగా లేకపోతే సామాజికంగా వెనుకబడ్డ తరగతులు ఉన్నాయి, వాళ్ళ మీద మాత్రమే అంటున్నారు. ఇప్పటికి 70 సంవత్సరాలు అయినా, 10 సంవత్సరాలకు పెట్టింది 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా సాంఘికంగా సామాజికంగా వెనుకబడ్డది అని అన్నప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తే సాంఘికంగా సామాజికంగా వెనుకబడకుండా ఉంటది? ఎప్పుడు ఈ కుల మతాల భేదాలు పోతాయి? ఎప్పుడు సమగ్ర దేశంలో సమాజం ఏర్పడుతుందో చెప్పగలరా? ఆయన ఎలా చెప్తారు? మనకు రిజర్వేషన్ కృష్ణయ్య గారు ఒకసారి ఆగండి. ఆయన మన క్వశ్చన్ చేసి ఎప్పుడు అవుతారని అదే చెప్తారు. వాళ్ళు కుర్చీలు వదిలిపెడితే కదా మనకు ఛాన్స్ వచ్చేది. రాజ్యాధికారం అంతా వాళ్ళ చేతిలో పెట్టుకుని, రాజ్యాధికారం ఎక్కడ చేతిలో పెట్టుకుంటే 70% సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా ఉన్నత వర్గ సీఎంలు ఎంతమంది ఉన్నారు, ఉన్నత వర్గ ఐఏఎస్ ఎంతమంది ఉన్నారు, ఉన్నత వర్గ ఐపీఎస్ ఎంతమంది ఉన్నారు, ఉన్నత వర్గ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారు? ఒకే ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉన్నప్పుడు ఒకడు ఐఏఎస్ అవుతాడు, ఒకడు ఐపీఎస్ అవుతాడు, ఒకడు వ్యవసాయం చేసుకుంటాడు. మరి అటువంటిప్పుడు వ్యవసాయం ఐఏఎస్ ఎందుకైనా అని అడుగుతారు. కుర్చీ ఎక్కడానికి పరిగెత్తాలి.
పరిగెత్తాలి. ఎక్కడైతే ఎవరైతే సామాజికంగా ఎవరైతే ఎవరైతే కష్టపడతారో, ఎవరికైతే తెలివితేటలు ఉంటారో, ఎవరైతే సాధించుకోగలుగుతారు. వద్దని ఎవరు అడ్డుపడలేదు. భాస్కర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి. 60-70 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు కూడా రిజర్వేషన్ల కోసం మనం ఆలోచిస్తున్నామంటే ఎందుకు ఆ ఫలాలు అందలేదు? ఎక్కడ లోపం ఉంది? దీని గురించి కూడా చర్చించుకోవాలి. రిజర్వేషన్ సిస్టమే రాంగ్ అని కదా, ఆ సిస్టాన్ని ఎట్లా కరెక్ట్ చేద్దాం అని చెప్పండి. అన్టచబిలిటీ ఉంది, 2 క్లాసెస్ సిస్టమ్ ఉన్నది, గుళ్ళోకి రానివ్వరు, ఇవన్నీ మనతో సమానంగా రానివ్వరు, వాటిని అడ్డం పెట్టుకొని సోషల్లీ కల్చరల్లీ వెనకబడి ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో ఎక్కువ శాతం వెనకబడి ఉన్నారు. ఇదే నాయకుడు మాట్లాడుతున్నాడు, ఇవాళ ఇదే నాయకుడు మాట్లాడుతున్నాడు. ఈ నాయకుడు ఆడ ఫ్లైట్ ఎక్కి విజయవాడలో ఈడికి వస్తాడు, ఈడ ఫ్లైట్ ఎక్కి ఆడికి పోతాడు. ఇవాళ నేను సైకిల్ మోటార్ల మీద ఈడికెళ్ళి ఆడికెళ్ళి ఈడికి వస్తాను. అటువంటిప్పుడు అన్టచబిలిటీ ఉంది, లేకపోతే సామాజికంగా వెనకబడ్డారు అన్నప్పుడు ఒక వ్యక్తి కాదు, మనకు ఉదాహరణ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యక్తి ఉదాహరణ ఎప్పటికీ అనేది ఒక వ్యక్తి కాదు, ఒక కులం కాదు, ఒక మతం కాదు. ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, ఇవాళ పరిస్థితులు మారాయి కాబట్టి 70 సంవత్సరాలు అయినది కాబట్టి ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో ఆర్థికంగా ఎందుకు వస్తుంది అసలు? మీకు కులాల మీద ప్రేమనా, మనుషుల మీద ప్రేమనా? మనుషుల మీద సమాజం ఏర్పడాలంటే ప్రతి వెనకబడ్డ వాడికి అందాలి ఫలాలు. ఏ కులం వద్దు, ఏ మతం వద్దు, వెనకబడ్డ. ఇప్పుడు పొలిటికల్ పార్టీలు ఏదైతే గేమ్ ఆడుతున్నాయో, అద్దేపల్లి శ్రీధర్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ ఫ్లైట్ లో వెళ్తారు, విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఫ్లైట్ లో వస్తారు. కానీ ఈ రోజుకి అన్టచబిలిటీ గురించి ఆయన మాట్లాడుతున్నారు. వెనకబడిన వాళ్ళకి సామాజిక వెనుకబాటుతనం మనకు చాలా అవసరం. మన రిజర్వేషన్ చెప్పింది సామాజిక వెనుకబాటుతనం గురించి. రైట్, ఒకటి ప్రతిసారి రిజర్వేషన్ల మీద చర్చ వచ్చినప్పుడల్లా ఒకటైతే మేము క్లియర్గా చెప్పాలనుకుంటున్నాం, మేము ఏ కులానికి మతానికి అయితే వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ల మీద సమీక్ష జరగాలన్నప్పుడు ప్రతిసారి ఒక భావం తీసుకొస్తున్నారు. వీళ్ళు ఆ రిజర్వేషన్ అనుభవిస్తున్న వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అది రాంగ్. మేమేదైతే మీరు అంటున్నారు కదా, రిజర్వేషన్లు అవసరాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండాలన్నప్పుడు అవును నిజమే, అవసరాన్ని బట్టే రిజర్వేషన్లు. అవసరం అంటే ఏది? పేదరికం ఫస్ట్ చూడాలి. కులాలకు మతాలకు అతీతంగా పేదరికాన్ని చూసుకుంటూ రిజర్వేషన్లు కల్పించాలి. ఈ వికలాంగులకు, వాళ్ళైతే ఏదైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు ఒక అవసరాన్ని బట్టి రిజర్వేషన్లు ఇవ్వాలి. ఇలా జాతికి ఇలా పట్టణాలు పరిశ్రమలు లేనప్పుడు ఈ గ్రామాలలో కాపాడిన ఒక వ్యవస్థ ఉంది, అదే వ్యవసాయం అనే కుటుంబాలు. ఆ వ్యవసాయానికి రిజర్వేషన్లు కల్పించాలి. అసలు రిజర్వేషన్లు కల్పించాలి. ఇవన్నీ మీరు అంటున్నారు. ఇప్పుడు వ్యవసాయం లేనంటే ఇలా రిజర్వేషన్ పెట్టి 70 సంవత్సరాలు రిజర్వేషన్ పెట్టి 70 సంవత్సరాలు అయినప్పుడు ఇలా రిజర్వేషన్ అయినప్పుడు బీసీ కులాలకు ఎంతమందికి రిజర్వేషన్ ఫలితాలు అందుతున్నాయి? బీసీ కులాలకు ఎంతమందికి రిజర్వేషన్ ఫలితాలు అందుతున్నాయి? నల్లా భాస్కర్ రెడ్డి అయినంత మాత్రాన ఆ కులంలో ఆర్థికంగా వెనుకబాటుతనం లేదా? ఆయన నేను సైకిల్లోనూ మోటార్ సైకిల్లోనూ తిరుగుతున్నాను. మరి ఎవరు కల్పిస్తారు రిజర్వేషన్లు అక్కడ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి? ఆర్థిక స్థితిగతులే మనం చూస్తే 1 మినిట్ ఆర్థిక స్థితిగతులే మనం చూస్తే ఎవరు కల్పిస్తారు రిజర్వేషన్లు? మీరు అన్నది రైట్. అందుకనే కదా ప్రభుత్వాలు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఇదివరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎకనామిక్ క్రైటీరియా మీద స్కాలర్షిప్ ఇవ్వడం చేస్తున్నారు. ఏదైతే మీరు భాస్కర్ రెడ్డి గారు మోటార్ సైకిల్ మీద సైకిల్ మీద వస్తున్నారు, వాళ్ళ పిల్లలకి ఏమవుతారంటే చదువుకోవడానికి ఆస్కారం ఇస్తున్నారు కదా. కానీ ఎస్సీ ఎస్టీ పిల్లలు కానీ దళితులు కానీ కొన్ని వర్గాలు బీసీ కులాలు వాళ్ళు ఈక్వల్ గా ట్రీట్ చేయట్లేదు. సోషలీ కల్చరల్ బ్యాక్వర్డ్ ఉన్నారు కాబట్టి అది అసమానత అనేది లేనోరికి ఉన్నోరికి ఉంటుందండి. కులాలకైతే అసమానతలు ప్రస్తావించుకోవడం అనేది ఇప్పుడు భారతదేశం ముందడుగేస్తున్నప్పుడు అసమానతలు అనేది లేని ఉన్నవాడికి లేదని చూసుకోవాలి. చూపించండి. చదువుకున్నారు యూనివర్సిటీలో ఎందుకు లేరు అంటే అదే నేను నడిపిస్తున్నారు. ఎందుకు లేరు? ఎవరైతే దుబాయ్కి వెళ్తున్నారు, అమెరికాకి వెళ్తున్నారు. ఇంకొక విషయం, దౌర్భాగ్యమైన విషయం, మొన్న ఎంసెట్ జరిగింది. ఎంసెట్ ఇప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుంది. నిజాయితీగా మాట్లాడండి. చదువుకునే పరిస్థితి లేదు. అమెరికాకి వెళ్ళిన శాతం ఎంతమంది ఉన్నారు? అందులో 95% చదివే వాళ్ళు కర్ణాటకలోను మహారాష్ట్రలో చదివే వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నత వర్గాలే కదా. దాని సంగతి ఎందుకు మాట్లాడరు? వెసులుబాటు ఉన్నది. కృష్ణయ్య గారు 1 మినిట్ ఆగండి, వస్తాను మీ దగ్గరికి. లోపల అయ్యప్పతో మాట్లాడదాం. అయ్యప్ప గారు ఒకటి రిజర్వేషన్లు అనేది
హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి రిజర్వేషన్ రావడానికి కారణం. ఆనాడు అణిచివేత ధోరణి, భూస్వామ్య విధానం, అంటరానితనం, 2000 సంవత్సరాలు ఈ దేశాన్ని ఇతర దేశస్తులు పరిపాలించిన కారణంగా వారి యొక్క వెనుకబాటుతనానికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. స్వతంత్రం వచ్చే 70 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా కింది లెవెల్లో ఇప్పటికి కూడా రూట్స్ లెవెల్ ఇప్పుడు కూడా రిజర్వేషన్ ఎవరు కూడా తీసుకోలేదు. ఇప్పటికీ దేశంలో 32.2% ఎస్సీస్ ఈరోజు ఈ దేశంలో ఉన్నారు, 5% ఎస్టీలు ఉన్నారు, 42.8% బీసీలు ఉన్నారు ఈ దేశంలో, మొత్తం 80% పైన ఉన్నారు. ఇప్పటి వరకు దేశంలో 56 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే 6 లక్షలు కూడా ఈ మొత్తం 80% ఉన్న ప్రజలు దాటలేదు. కాబట్టి రిజర్వేషన్స్ ఉండాలి. ఇంకో విషయం, 20 బీసీలలో 26,000 పైగా కులాలు ఉంటే ఎన్ని కులాలు ఈరోజు పార్లమెంట్లో అడుగుపెట్టినాయి, ఎన్ని కులాలు ఈరోజు అసెంబ్లీలో అడుగు పెడుతున్నాయి. కాబట్టి రిజర్వేషన్స్ అనేది సామాజిక వెనుకబాటుతనానికి మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఒక విషయం అన్నారు, డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారే, ఎగ్జాంపుల్ నా విషయం తీసుకుంటా. డబ్బున్న మా ఇంటి పక్కలో బాబు ఉంటాడు, వాళ్ళ అన్న బాగా ఆస్తిపడు, సంపాదిస్తాడు, కోచింగ్ తీసుకుంటాడు, పంపిస్తాడు. నేను సామాజికంగా వెనుకబడ్డా, ఆర్థికంగా వెనుకబడ్డా, నాకేం లేదు. కాబట్టి నాకు కొన్ని తక్కువ మార్కులు వస్తాయి. కాకపోతే నాకు మినిమం పాస్ మార్క్స్ దాటిన తర్వాత కదా నాకు ఎలిజిబిలిటీ ఇచ్చేది. కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఎప్పుడు కింది స్థాయిలో రూట్స్ లెవెల్లో మున్సిపాలిటీలో పనిచేసే స్కావెంజర్ కూడా ఎప్పుడైతే ఆర్థికంగా సామాజికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతాడో అప్పుడు ఆలోచించాలి, కానీ అప్పటి వరకు ఉండాల్సిందే. ఇంకొక విషయం, ఇప్పటి వరకు దేశంలో 28% బిలో పావర్టీ, ఇప్పటి కూడా కూడు గుడ్డ స్థానిక నీరు లేని పరిస్థితి దేశంలో ఉంది. ఇప్పటివరకు ఇదే పాలమూరు జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు దళితులపై దాడులు ఎన్ని జరుగుతాయి, దళిత దాడులు ఎన్ని జరుగుతలేవు. కాబట్టి రిజర్వేషన్ అనేది ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందని చెప్పి కొత్తగా కొన్ని కులాలు, కొన్ని వర్గాలు మళ్ళీ రిజర్వేషన్ రిజర్వేషన్ల వల్ల అగ్రకులాలకు చాలా నష్టం జరుగుతోంది అనేటటువంటి వాదన ఒకటి ఇప్పుడు మొదలైంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 12% ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. జనాభా ప్రాతిపదికన 12% కూడా లేనటువంటి 11.6% మాత్రమే ఉన్నటువంటి ముస్లింలకు ఏ రకంగా 12% రిజర్వేషన్లు మీరు కల్పిస్తారు? ఇది రాజకీయ అంశంగా చూడాలా? నిజంగా వెనుకబాటుతనాన్ని గుర్తించి ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ముందుకు తెస్తున్నారా? మొదటగా వీటి మతపరమైన రిజర్వేషన్లు అనేటువంటి ప్రచారం బాగా జరిగింది. బీసీ ఈ గ్రూపుకు సంబంధించినటువంటి జనాభాకు రిజర్వేషన్లు పెంచడానికి జరిగిన కార్యక్రమంగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలా లేదా అనేటువంటి దాంట్లో మనకు సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆ జనాభా యొక్క క్వాంటిఫియబుల్ డాటా కనుక ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉంటే అది బీసీ కమిషన్ నిర్ధారించినప్పుడు దాన్ని ఆ క్వాంటిఫియబుల్ డాటా ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచుకోవచ్చు, 50% దాటించవచ్చు అనేటువంటి స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాని మేరకు మాత్రమే ఈ రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ప్రాతిపదిక ఏంటి? మనం పారామీటర్స్ కొన్ని పెట్టుకున్నాం, లేకపోతే రాజ్యాంగం చెప్పింది మనం చూస్తున్నాం. ఏ అంశాల ప్రాతిపదికను ఇప్పుడు కల్పించబోతున్నారు? ఇప్పుడు మండల్ కమిషన్ కేసులో చాలా స్పష్టంగా కొన్ని కులమానాలను సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. ఇప్పుడు సామాజికంగా విద్యా ఉద్యోగ రంగాల్లో వెనుకబాటుతనమే కాకుండా ప్రధానంగా వారి యొక్క జీవన స్థితిగతులు ఏమాత్రం మెరుగుపడకపోతే దాని ఆధారంగా కూడా రిజర్వేషన్ల శాతం పెంచవచ్చు అనేటువంటి స్పష్టమైనటువంటి నిర్దేశం కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దాని ఉద్దేశంగానే ఇవాళ మనకు తమిళనాడులో 69% రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి క్వాంటిఫియబుల్ డాటా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఉంటే దాన్ని పెంచుకోవచ్చని చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి జనాభా ప్రకారం పెంచవచ్చా లేదా అనేటువంటి దాంట్లో మనం పెద్ద చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ పార్లమెంట్ లో 12% ఉన్న జనాభాకి పూర్తిగా 12% రిజర్వేషన్, అందులో వెనుకబడిన వాళ్ళు ఎవరు లేరా? అందులో ఆర్థికంగా ఉన్న వాళ్ళు, సామాజికంగానో ఒక నిమిషం సామాజికంగానో విద్యా ఉద్యోగ పరంగానో ముందున్న వాళ్ళు ఎవరు లేరా? అందులో 12% రిజర్వేషన్ కల్పించడం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కేవలం అదే కాకుండా మొత్తం బీసీ జాబితాను పునఃసమీక్షించడం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడము, సంచార కులాలకు సంబంధించినటువంటి జీవన ప్రమాణాలు పెరుగుదల చేయడానికి బీసీ కమిషన్ ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జీవో 9 ఇవ్వడం, ఆ దిశగా సమగ్రమైనటువంటి అధ్యయనం కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి కేవలం 12% అనేటువంటి విషయం మీద చర్చించకుండా మేము రానున్నటువంటి రోజుల్లో చేసేటటువంటి కార్యాచరణను కూడా చూడాలి కదా.
రైట్. కృష్ణయ్య గారు ఒక విషయం చెప్పండి, 60 ఏళ్ళు 70 ఏళ్ల తర్వాత కూడా మనం ఇంకా రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నామంటే ఆ రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికీ అందలేదా అనేది మొదటిది. ఒకవేళ అందకపోతే రిజర్వేషన్లు మళ్ళీ కంటిన్యూ చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉందో, హర్యానాలో జాట్స్ కావచ్చు, రాజస్థాన్లో గుజ్జర్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కాపులు కావచ్చు, గుజరాత్లో పటేళ్లు కావచ్చు, మహారాష్ట్రలో మరాఠాలు కావచ్చు, వీళ్ళ డిమాండ్ని ఏ రకంగా చూస్తారు? బ్రదర్, ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ ఒక అంశము తెర మీదకి వచ్చింది. 70 ఏళ్ల తర్వాత కూడా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కావాలని అడిగారు. బీసీలకు రిజర్వేషన్లు పెట్టి కేంద్రంలో 24 ఏళ్ళు అయింది. ఈ 24 ఏళ్ళు ఒక్కసారి మీరు మంచిగా రేషనలైజేషన్ గా చూడాలి అంశాన్ని. ఇటీవల కేంద్ర ప్రభుత్వము లెక్కలు తీసింది. మొత్తం 56 లక్షల ఉద్యోగులు ఉంటే బీసీలు కేవలము కేంద్రం లోపల 4,62,000 మంది మాత్రం ఉన్నారంటే 9% ప్రాతినిధ్యం కూడా లేదు. అంటే మరి 70 ఏళ్ల తర్వాత ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఎందుకున్నది అని చెప్పి ఎవరన్నా అడుగుతున్నారా? పార్లమెంట్ అడుగుతున్నారా? రాజకీయ పార్టీలు అడుగుతున్నారా? వీళ్ళని ఏ విధంగా ఈ గ్యాప్ను పూడ్చాలని ఆలోచిస్తున్నారా? రెండవది, దేశంలో 2,600 బీసీ కులాలుంటే 800 కులాలు ఒక చిన్న పోస్టు మీద కూడా రానటువంటి, ఒక క్లారికల్ పోస్టు, టీచర్ పోస్టుకు రానటువంటి కులాలు ఉన్నాయి. దీని మీద ఈ కులాలకు ఈ ఉద్యోగాలలో వచ్చే అర్హత లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మూడవ అంశం, మీరు అగ్ర కులాలకు రిజర్వేషన్ల వల్ల నష్టం జరుగుతుందని అన్నారు. ఈ దేశంలో ఎవరి వల్ల నష్టం జరగదు. ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు ప్రాతినిధ్యం ఉంటే అది సరైన న్యాయం. ఒకటి, నేను అగ్రకుల సోదరులు నష్టం జరగాలి, పేదరికంగా ఉండాలని కోరుకుంటలేదు. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళు సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ బీసీలు కష్టంగా ఉండాలన్నా, బీసీలు దుఃఖంతో ఉండాలన్నా, బీసీలు కూడా బాధలు అనుభవించాలనేది కూడా ఆలోచించాలి. నేను ఒకటి సవాల్ చేస్తున్నా. ఒకటి, రిజర్వేషన్ల వల్ల అగ్రకులాలకు నష్టం జరుగుతుందని అంటున్నారు. రిజర్వేషన్ల వల్ల మెడికల్ కాలేజీల, ఇంజనీరింగ్ కాలేజీల వల్ల మీరు కూడా ఒకసారి విశ్లేషించుకోండి. ఎందుకంటే ఇలా రిజర్వేషన్ విశ్లేషించుకోండి. ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, ఇలా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి, ఎందుకంటే ఇలా రిజర్వేషన్ ఫలితాలు ఇలా భారతదేశంలో ఒకప్పుడు బీసీల జాబితా ఉన్నట్టు ఒక 90 కులాల జాబితా ఉంది. ఇలా 180 కులాలకు చేరి అంటే వెనుకబడటం అనేది ఇంకా పోతుందా? సీట్లు, మేనేజ్మెంట్ సీట్లు ఉన్నాయి. ఒక్కొక్కరు కోట్ల రూపాయలు పెట్టి, లక్షల రూపాయలు పెట్టి రిజర్వేషన్లు ఫలితాలు అనుభవించి ఒక స్థాయికి వెళ్ళిన రిజర్వేషన్లు ఎందుకు వదులుకుంటలేదు? ఇలా మీ దాంట్లో కూడా దక్కని రిజర్వేషన్ దక్కని వాళ్ళకి రిజర్వేషన్ దక్కే విధంగా చర్యలు ఎందుకు తీసుకుంటలేదు? ఓపెన్ కాంపిటీషన్ 80% కథం మార్కులు ఉంటే 1 మార్కు తోటే బీసీలు ఎస్సీలు దిగుతారు. 1 మార్కు తగ్గితేనే మెరిట్ అయిపోతుంది అంటారు. కేంద్రంలో ఈ రోజు ఉద్యోగాలు రావడం లేదు రిజర్వేషన్ల వల్ల అని అంటున్నారు. ఈ కేంద్రంలో 14 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. మనకు అగ్రకుల సోదరులకు ఉద్యోగాలు కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయమని ఉద్యమాలు చేయాలి, రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయమని అడగాలి. కానీ రిజర్వేషన్ల వల్లనే మాకు ఉద్యోగాలు రావాలని రావడం లేదని విచారణ వల్ల నేను ప్రశ్నిస్తున్నా. మన జాతికి, మన వాళ్ళకు ఉద్యోగాలు అగ్రవర్ణాలను పేరు పెట్టి అనాథలుగా ఎవరైతే అనాథ కులాలు ఉన్నాయో దాంట్లో పేదవాళ్ళు ఉన్నారో దాంట్లో కూడా 70% ఉన్నారు. వాళ్ళకు కూడా ఉండాలి. మా దాంట్లో ఉన్న వాళ్ళకి ఇవ్వమన్నట్లే వేరే వాళ్ళకే కల్పించమని అడుగుతున్నాం. ఆ కోణంలో చూడవలసింది కాదు, ఈ ఎంటైర్ సమాజం కూడా మానవీయ కోణంలో చూడవలసిన అంశం. ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి భావన. కులాలు మతాలు ఎందుకు, మొత్తం మనుషులుగా మనుషులుగా పేదల వరకు వాళ్ళందరూ నిజమని అడుగుతాం. కులాలు మతాలు పక్కన పెట్టి పేదవారిని ఆ సమాజం ఏర్పడుతున్నప్పుడు కులాలు మతాలు పక్కన పెట్టి పేదవాళ్ళు దేశ ఫలాలు అందాలని చెప్తున్నాం. తప్పే ఉంది అందులో. ప్రతి ఒక్కరు కూడా మరాఠవాడ వాళ్ళు చేసే ఉద్యమంలో వస్తారని చెప్పి హెచ్చరిస్తున్నా. రైట్. అయ్యప్ప గారు ఇంతకుముందు వక్లాభరణం చెప్పినట్టు
ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేసిన కమిటీ సుధీర్ కమిటీ 9% ముస్లింల జనాభా ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు. ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగం విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 4% కోర్టులో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. మళ్ళా 12% ఇచ్చి రాజకీయ ఉద్దేశంతో వాళ్ళకు ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. రిజర్వేషన్లు దేశంలో ఫస్ట్ ఎందుకు తెచ్చారు? రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటుతనానికి రిజర్వేషన్లు ఇచ్చారు. ఎక్కడైనా ముస్లింలు ఈ యొక్క రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురైనరా? ఈ రాష్ట్రాన్ని వెళ్ళింది ఎవరు? నిజాంలు వెళ్ళిన విషయం మర్చిపోయారా కేసీఆర్ గారు? నిజాంలు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఒకరు పరిపాలన చేస్తే ఒక వర్గానికి చెందిన వాళ్ళు పరిపాలన చేస్తే మీతో అంతా ఆర్థికంగా ముస్లింలు వెనుకబాటుతనం గురైతే వాళ్ళకు 10,000 కోట్లు ఇవ్వండి. వద్దంటాం మేము. నాకు అర్థం కాని విషయం అయ్యప్ప గారు రిజర్వేషన్లు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా? మేము రిజర్వేషన్ సమర్థిస్తున్నాం. సమర్థిస్తూనే ముస్లిం రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేకం. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చెల్లవని చెప్పిండు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది 4% కోర్టు పెండింగ్ 12% ఎట్లా ఇస్తారు వీళ్ళు? అన్ని పొలిటికల్ ఇప్పుడు మొత్తం యావత్ ముస్లిం సమాజానికి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ కాదు. చాలా ముందే స్పష్టంగా చెప్పడం జరిగింది. బీసీ గ్రూప్ సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయినటువంటి ముస్లిం సమాజంలోని ఆ వెనుకబడిన వర్గాలకే ఆ రిజర్వేషన్లు ఇస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ 9% ఉంటే 12% సామాజిక వెనుకబాటుతనం అని చెప్తున్నారు. కులాలు లేవు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లే వద్దని చెప్పలేము కదా. ఒక నిమిషం చెప్పలేము. కేవలము సామాజిక విద్యా విషయాలకు సంబంధించినటువంటి వెనుకబాటుతనం ఆధారంగానే ఇవ్వడం జరిగింది. దాని ఆధారంగానే వాళ్ళ 4% ఇక్కడ కొనసాగుతా ఉంది. సుప్రీంకోర్టులో ఆ కేసు పెండింగ్ లో ఉండవచ్చు. ఇవాళ దాన్ని 12% చేయాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి. పక్క రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఉండదు, నాకు కూడా ఉండాలని చెప్పి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగుతుండవచ్చు. కానీ 9% ఉంటే 12% నేనేమంటున్నానంటే తమిళనాడులో 69% రిజర్వేషన్ ఉన్నాయి. 9th షెడ్యూల్లో ఉంది. 9th షెడ్యూల్లో ఉంది. ఓవరాల్ రిజర్వేషన్స్ తమిళనాడు ఓవరాల్ రిజర్వేషన్స్ కమిటీ తీసుకున్న నివేదిక ప్రకారం అమలు జరిపితే ఇవాళ ఏ మతాల రిజర్వేషన్ కుల రిజర్వేషన్ అమలు మాత్రం కరెక్ట్ జరగకపోవడం వల్లనే ఇవన్నీ మూల కారణాలు. అన్ని కలుగురగా అడిగితే ఇక్కడ ఒక్క నిమిషం నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో బీసీ కులాలు 11 కులాలు ఉన్న కులాల్ని తెలంగాణలో ఎందుకు రిమూవ్ చేశారు? ఏ బేసిస్లో రిమూవ్ చేశారు? ఒక కమిటీ వేయలేదు, ఒక రిపోర్ట్ కాల్ఫర్ చేయలేదు. వీళ్ళు ఆంధ్రాని సెటిబుల్ జడ్జ్ లేకపోతే తూర్పు కాపులు వీళ్ళందరూ కూడా అనర్హులు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇష్యూ చేసింది. సింగిల్ జడ్జి చేసినా కూడా డివిజన్ బెంచ్ కొట్టేసింది, మొట్టికాయ కొట్టింది తెలంగాణ ప్రభుత్వానికి. ఇది ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. ఈ రాష్ట్రంలో వెనుకబాటుతనంతో బీసీలో ఉన్న వాళ్ళు పక్క రాష్ట్రంలో ఓసీలుగా ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నేను ఎందుకు అంటున్నానంటే 10 ఏళ్ళు జాయింట్ క్యాపిటల్గా ఉన్నప్పుడు 371D ఉన్నప్పుడు 10 సంవత్సరాల వరకు ఎంప్లాయ్మెంట్ కానీ స్టూడెంట్స్ కానీ ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు ఒక ఆదిలాబాద్ పిల్లోడు వైజాగ్లో చదువుకోవచ్చు, శ్రీకాకుళం పిల్లోడు హైదరాబాద్లో చదువుకున్నప్పుడు నువ్వు జియో కొట్టేసడం తప్పు కదా. అది నేను అంటున్నాను. 10 సంవత్సరాల తర్వాత మీరు అన్నప్పుడు పక్క రాష్ట్రాలు కాబట్టి ఒకటి. రెండో దానికి సమాధానం చెప్పాలి. మేమెంతో మాకంత రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్పి బీసీలు అందరూ అడుగుతున్నప్పుడు అన్ని కులాలని పక్కన పెట్టేసి ముస్లిం పాపులేషన్ 11% ఉన్నా 10% ఉన్నా 12% ఉన్నా వాళ్ళ మీద ఎందుకు అంత లవ్, వాళ్ళకి అంత ఫుల్ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు? ఏ క్రైటీరియా మీద ఇస్తున్నారు? రెండింటికి సమాధానం చెప్పండి. ఒకటి 10 కులాలు అన్నారు కానీ 26 కులాలను తొలగించడం జరిగింది. అది బీసీ కమిషన్ కాన్స్టిట్యూట్ కాకముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది అనేటువంటి దాంట్లో నేను కమిషన్ సభ్యుడిగా మాట్లాడి తెలుసుకోలేదు, నాకు అవకాశం లేదు. మరొకటి
వారు ఇంకోటి కానీ ఏమడిగారు? బీసీ కమిషన్ సభ్యులుగా మీరు ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా అలా అవునండి. తొలగించేటటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకు తొలగించాల్సి వస్తుంది? నేను దాని మీద వ్యాఖ్యానించలేదు, ఎందుకంటే అది సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తుందో, గవర్నమెంట్కి ఏమొస్తుందో, గవర్నమెంట్ నుంచి కమిషన్ ఏమవుతారు అనేటువంటిది మేము తర్వాత చూస్తాం. దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడలేను. ఇంకొకటి, జనాభా పక్క రాష్ట్రంలో ఎంత ఉందని చెప్పి మన అయ్యప్ప అడగడం జరిగింది. అక్కడ 69% ఉంది. అక్కడ ముస్లింలకు అక్కడ ఉన్నటువంటి సోషల్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయినటువంటి ముస్లిం సమాజానికి 3% ఉంది. మరి ఇక్కడ 12% ఎందుకు ఉందంటే 12.68% ఉంది కాబట్టి, అది కూడా సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం కాబట్టి మేము 10% సిఫారసు చేశాం. బీసీ కమిషన్ ఈ రాష్ట్రం 10% సిఫారసు, ఇంకొక 6% నేనేమంటున్నానంటే భాస్కర్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడేది ప్రేక్షకులు కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడుకోవాలి. తర్వాత ఒక రాజ్యాంగం పరిధిలో మాట్లాడుకుందాం. మనం ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకొని ఎవరు ఇష్టం వచ్చినట్టు ప్రశ్న సంధిస్తే సమాధానం నేను కూడా చెప్పగలుగుతాను. నేను కూడా ఉద్యమాల నుంచి వచ్చిన నాకు అన్నీ తెలుసు. కాకపోతే మనం ఏంటంటే మనం ఏ చర్చ చేస్తున్నాం, ప్రజలకు ఏమర్థం చేయిద్దామని రాజ్యాంగం పరిధిలో తప్పనిసరిగా మాట్లాడుకుందాం. రాజ్యాంగం ప్రకారం కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాల ప్రకారం సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఎవరైతే వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని, సాంఘిక హోదా ఉండి ఆర్థికంగా బలహీనపడ్డ వాళ్లకు ఆర్థిక చేయూతనివ్వాలి, సాంఘికంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది. అందుకోసమే రిజర్వేషన్ కొనసాగుతా ఉన్నాయి. ఇవాళ రిజర్వేషన్ల ఉద్యమాలు జరిగినప్పుడు దందా బంద్, నౌకరీ బంద్ కరో, దందా షురూ కరో అనేటువంటి పట్టేలకు ఇవాళ రిజర్వేషన్లు ఎందుకండి? ఎందుకు అవసరం వస్తా ఉన్నాయి? ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినటువంటి కాపులకు ఇవాళ రిజర్వేషన్ ఎందుకు అవసరం వస్తా ఉంది? ప్రభుత్వం ఇచ్చిన జీవో బీసీ కమిషన్ రికమెండ్ చేయలేదు. బీసీ కమిషన్ రిపోర్ట్ వచ్చేంత వరకు అన్నాను. బీసీ కమిషన్ రిపోర్ట్ వర్గాలన్నీ ముందర అంటారు. చేసే తప్పుడు దాని సమాధానం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన జీవో, అది ప్రభుత్వం ఇచ్చిన జీవో. దాన్ని బీసీ సంక్షేమ సంఘం కోర్టుకు వెళ్లి కొట్టేయించింది. మీరు ఎన్నిసార్లు ఇలా మాట్లాడినా, మీరు కృష్ణయ్య గారు ఈ జియో 30 గురించి తప్పుగా చదవండి. అదే దీని మీద కంటెంట్ వేసావు, దీని మీద కంటెంట్ వేసావు. ఏముంది దాంట్లో ఏముంది చెప్పండి, చదవండి, నాకు చెప్పండి. ఉద్యమ జీవితం గాలికి మాట్లాడడం లేదు. విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టస్వామి గారి కమిషన్ ఫామ్ లో ఉండగా సుప్రీంకోర్టు మార్గనిర్దేశకాల ప్రకారము శాశ్వత ప్రాతిపదిక కమిషన్ ఉన్నప్పుడు కమిషన్ కాదని మీరు ఏ విధంగా జీవో ఇస్తారయ్యా అని చెప్పి దాన్ని సుప్త చేతనావస్థలో పెట్టి కమిషన్ నుండి రిపోర్ట్ ఇస్తామన్నారు. ఏంటంటే మీరు మాట్లాడతారు? చెప్పిన మాటే చెప్పి తర్వాత కరెక్ట్ చేసుకుని ఏమన్నారంటే జియో వ్యాలిడ్ ఉన్నది, నేను బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తానన్నారు. ప్రతి రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమాలు మొదలైనవి. ఎందుకు మొదలైనవి అంటే ఇవాళ దానికి కూడా ఒక చారిత్రక ఉంది. ఇప్పుడు ప్రతి 70 సంవత్సరాల కింద పెట్టిన రిజర్వేషన్ల ప్రాతిపదికన వేరైంది. తర్వాత రాజకీయ అవసరాల కోసం వాడుకొని దాన్ని పొడిగించి ఈ రోజు సామాజికంగా చూడకుండా, ఆర్థికంగా చూడకుండా కొన్ని వర్గాలకే రిజర్వేషన్లు ఇస్తామంటే మేము కూడా వదులుకోము. ఇప్పుడు మా దాంట్లో పేదరికం లేదా? ఇలా మా దాంట్లో ప్రతిభ లేదా? మా పేదరికాన్ని గుర్తించారు, మా ప్రతిభను గుర్తించారు. మరి మేము ఎక్కడ పోవాలి? దేశ పౌరులమే, రాష్ట్ర పౌరులమే. ఇప్పటికైనా రిజర్వేషన్ మీద సమీక్ష జరిగి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి ఇస్తే బాగుంటది. ఎందుకంటే పేదరికాన్ని ఆధారితంగా రిజర్వేషన్ అమలు పరిచేస్తే దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల పైన ఒక వ్యూవర్, హెచ్ఎంటీవీ వారు స్పందించారు. వాట్సాప్ వీడియో కూడా చేశారు, అదొకసారి చూద్దాం. 10 సంవత్సరాల నుంచి తీసుకుంటే ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇటు జాబ్ లో ఇస్తున్నారు, ఇటు ప్రమోషన్ లో ఇస్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటండి?
దయచేసి ఇప్పటికైనా మా నిరుపేద రెండిళ్లకు రిజర్వేషన్లు ఇవ్వండి, లేదా ఉన్న రిజర్వేషన్లు కులమత రిజర్వేషన్ మొత్తం తీసేయండి. ఇది మా విన్నపం. అలాగే రైట్, వెల్కమ్ బ్యాక్. కృష్ణయ్య గారు, ఇప్పటికీ 60-70 ఏళ్ల నుంచి వెనుకబడే ఉన్నాం కాబట్టి రిజర్వేషన్లు కంటిన్యూ చేయాల్సిందే అని మీలాంటి వాళ్ళు చాలామంది కోరుతున్నప్పటికీ, రిజర్వేషన్లు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ పరిధిలో అంటుంటే, రిజర్వేషన్లు మాకు ఇవ్వండి అని వచ్చేటటువంటి సామాజిక వర్గాలు ఇంకా పెరిగాయి. లేదా అసలు రిజర్వేషన్లే తీసేయండి, మాకు ఇవ్వండి లేదంటే తీసేయండి అనేటటువంటి వర్గం కూడా మరొకటి బయలుదేరింది. ఇప్పుడు ఏపీలో మనం చూస్తున్నాం, కాపులను బీసీల్లో చేర్చాలనేటటువంటి ఉద్యమం జరుగుతోంది. ఏం చెబుతారు మీరు ఒక బీసీ సంఘం నాయకులుగా? రెండవది, ఇక్కడ చాలా మంది ఒక అంశాన్ని మర్చిపోతున్నారు. ప్రధానంగా రిజర్వేషన్లు ఎంత ఉంది? సీలింగ్ 50%. అంటే 89 మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల ఉదాహరణకు తీసుకున్నాము, 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారు. రిజర్వేషన్లు ఎంత ఉన్నాయి వాళ్ళకు? 50%. మిగతా సెక్షన్ ఎంత ఉంది? 10%. మిగతా 50% ఓపెన్ కాంపిటీషన్ ఉంది. 10% జనానికి 50% ఓపెన్ కాంపిటీషన్ ఉంటే కూడా ఇంకా మాకు సీట్లు లేవు, మాకు ఉద్యోగాలు రావడం లేదు, మాకు చర్చ జరిగినా దానికి అర్థవంతమైన చర్చ చేయాలి. ఈ డిబేట్ ను కొన్ని లక్షల మంది చూస్తున్నారు. దాని లోపల మనం పాయింట్ను వాల్యూడ్ పాయింట్స్ ఏమున్నాయని ఈ సమాజాన్ని కన్విన్స్ చేసే స్థితిలో ఉండాలి. 50% ఓపెన్ కాంపిటీషన్, 10% జనానికి పెట్టాం. ఇంకా ఈ 52% జనాలు ఉన్నటువంటి బీసీలకు 20% రిజర్వేషన్లు పెట్టి ఇంకా ఓర్వ లేకుండా మనం రిజర్వేషన్ల వల్ల మాకు నష్టం జరుగుతుంది, మెడికల్ కాలేజీలో సీట్లు రాలేదు, మేనేజ్మెంట్ దాని మీద నోరెత్తే దమ్ము లేనటువంటి మనోళ్ళు 50% ఇంజనీరింగ్ కాలేజీలో లక్షల రూపాయలకు అమ్ముకుంటే నోరెత్తనేటువంటి మనము ఈ రోజు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడతారా? మీరు కాంట్రాక్టర్ ఎవరి చేతులున్నాయి? వ్యాపారాలు ఎవరి చేతులున్నాయి? ఇరిగేషన్ వ్యాపారాలు ఇరిగేషన్ కాంట్రాక్టర్లు ఎవరు? ఈ రోజు మిషన్ బయట కాంట్రాక్టర్లు ఎవరు? పెట్టుకొని 90% బడ్జెట్ గుప్పెట్లో పెట్టుకొని శ్రామికులైనటువంటి కుల వృత్తులు చేతి వృత్తులు చేసి బతుకుతున్నటువంటి అత్యంత దీనస్థితిలో బతుకుతున్నటువంటి అవకాశాలు వస్తేవారు ఇదేనా ఈ వ్యవస్థ చెప్పినటువంటి దేశం, ఒక స్వామి వివేకానందుడు పుట్టినటువంటి దేశం, పుట్టినటువంటి దేశంలో తోటి సోదరులు చదువుకుంటుంటే, తోటి సోదరులు చిన్న చిన్న ఉద్యోగాలు ఈ సమాజంలో క్షమించదగ్గటువంటి అందుకే మార్చుకోవాలి ఆలోచన విధానం. అర్థమయ్యే కాదు, ఆలోచన విధానం మార్చుకొని రియలిస్టిక్ గా ఆలోచించుకొని మనం ఈ రోజు ఎక్కడ తప్పు చేస్తున్నామని ఆలోచించుకోవాలి. కులతత్వంతో కులతత్వం కాదు రిజర్వేషన్ల వల్ల ఈ సమాజంలో కుల నిర్మూలన జరిగిందని కొట్లాడాలి. మీరేం చెప్తున్నారు? ఈ కులాలన్నీ కూడా చదువుకుంటున్నాయి, తెల్ల బట్టలు వేస్తున్నాయి, ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ముదిరాజులు పండ్లు అమ్ముతుండే, చేపలు కడుతుండే, వీళ్ళు కూడా తెల్ల బట్టలు వేసి బంగ్లాలు కడుతున్నారు. ఇది మనం ఈ సమాజంలో నేర్చుకున్నది. శ్రీనివాసరెడ్డి గారు ఇంకా ఆలోచన పటేల్తనం ఆలోచన మార్చుకోవాలి, తగ్గట్టుగా మన విధానాలు కూడా మార్చుకోవాలి.
శ్రీనివాసరెడ్డి గారు మీతో మాట్లాడతారు. కృష్ణయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్, మీతో శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం ఆగండి. అన్న మేము ఒకటే స్పష్టంగా చేయదలుచుకుంటున్నాం అన్న, ఎప్పుడైతే మేము రిజర్వేషన్ల మీద ఏదైనా సమీక్ష జరగాలన్నప్పుడు మీరు వ్యతిరేకంగా మా మీరు అలా భావించుకుంటారు. మేము అలా కాదు. మేమేమంటున్నామంటే అగ్రవర్ణాలలో కూడా పేదలు ఉన్నారు, రెడ్డికి సామాజిక వర్గంలో కూడా పేదలు ఉన్నారు. మా పేదరికాన్ని గుర్తించి మాకు కూడా సమానంగా సంక్షేమ పథకాలు, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించమంటున్నాం. కానీ ఏదో మీకు వ్యతిరేకం కాదు. ఇవాళ బీసీ రిజర్వేషన్లు అనుభవించుకుంటూ ఇంతో అంతా ఓ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు, ఎస్సీ రిజర్వేషన్లు అనుభవించి ఓ స్థాయికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, మంచి ఇండస్ట్రియలిస్టులు అయిన వాళ్ళు ఉన్నారు. అందరు ఇప్పుడు ఇవాళ వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అవసరమా? ఇవాళ బీసీలలో అట్టడుగు వర్గాలకు ఇంకా రిజర్వేషన్లు అందలేదు. ఎంతో మంది ఎస్టీ వర్గాలలో ఇలా మహబూబ్నగర్ కొన్ని తండలలో చూస్తే, మహిబాద్ కొన్ని తండలు చూస్తే వాళ్ళకి రిజర్వేషన్ అనే పదమే కూడా తెలియదు. ఇలా బీసీలలో ఎన్ని వర్గాలకు రిజర్వేషన్ ఫలితాలు అందుతున్నాయని మేమేమంటున్నామంటే ఇవాళ ఇప్పటికైనా కానీ కులాలకు మతాలకు కానీ ఆర్థిక స్పారపరంగా రిజర్వేషన్లు అమలు చేసి సంక్షేమం అమలు చేస్తే అందరం అభివృద్ధి చెందుతాం. ఇవాళ మీలోని వర్గాలు కూడా కొన్ని రిజర్వేషన్ అందుకుంటే బాగుపడతారు. ఇలా మీరు దానికి ముందు రానండా మేము కూడా మీ మద్దతు ఇస్తామన్నా. ఇప్పుడు ఇలా మీరు అంటారు మీకు పెట్టినట్టయితే ఒకటే మేము కోరుకునేది ఏంటంటే కులాల మతాల ప్రాతిపదికన కాకుండా దేశంలో పుట్టిన ప్రతి పేదవాడికి ఈ దేశ ఫలాలు అందేట్టు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం పెద్దలందరినీ. అంతే తప్ప ఉన్నత వర్గాలు మా దాంట్లో ఉన్న వాళ్ళకి వరకు అందాలి, లేకపోతే మిగతా వాళ్ళకు అందకూడదు, మిగతా కులాలకు ఎగనెస్ట్ లేకపోతే రిజర్వేషన్లకు ఎగనెస్ట్ అని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరైతే నిజంగా పేదరికంలో ఉన్నారో, ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఉన్నారో, పిల్లలు ఉన్నారో, అటువంటి వాళ్ళకి దేశ ఫలాలు అందాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అటువంటి దానికి ఒకటే ఇవ్వాలి, మన అందరం మనుషుల్ని ప్రేమిద్దాం, కులాలని మతాలని కాకుండా. పొలిటికల్ పార్టీలు చేస్తున్న పనే మనం చేస్తే మనకు వాళ్ళకు తేడా ఏముంటుంది? మనం పేదరికాన్ని కాపాడుకోవాలి. కృష్ణ గారు మనము సోదరులు లాస్ట్ చెప్పిండ్రు, మనం ఏమడుగుదామో కులం నిర్మూలన పోరాటాలు చేద్దాం. కులాన్ని నిర్మూలించిన రోజు ఈ రిజర్వేషన్లు అవసరం పడదు. మొత్తం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ సిద్ధమని మీరు అందరు అగ్ర కులాల్లోని పెద్దలందరూ కూడా తమ పిల్లలను దళితులకు బీసీలకు ఇవ్వడానికి సిద్ధంగా కండి. జవాబు చెప్పకుండా జరగాలంటున్నారు. వైశ్యులు, కమ్మలు, వెలమలు పోరాటం చేస్తున్నాం. ఆ కులాలకు అన్ని రంగాలు అభివృద్ధి చేయాలని పోరాడుతున్నాం. మన దేశ సమగ్రత, సంస్కృతితోటి ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆలోచించే ఒక విశాల దృక్పథంతో పోవాల్సినటువంటి సమయం ఇది. అందుకే ప్రతి ఒక్క ఈ రిజర్వేషన్ అని వ్యతిరేకించడం అనేది అది సంకుచితమైన ఆ ఆలోచన విధానం మార్చుకోవాలి. రిజర్వేషన్ వద్దంటే మీరు చదువుకోవద్దని అర్థం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిన మాట మళ్ళీ చెప్తాం. మీరు ఒక నిమిషం ఆగండి, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాం. భాస్కర్ రెడ్డి గారు మేము రిజర్వేషన్ ఉండాలనే చెప్తున్నాం. కానీ బీసీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్సీలలో వర్గీకరణ జరగాలి, ఓసీలలో కూడా ఉన్న పేదలు ఉండాలని చెప్తున్నాం. మేము మనుషుల్ని ప్రేమించమంటున్నాం, కులాలను వద్దని చెప్తున్నాం, కులాలను మతాలను వద్దని చెప్తున్నాం. తప్ప గ్రూపులు పెట్టాలనుకుంటున్నాం, అన్ని కులాలకు ప్రాతినిధ్యం కావాలని కొట్లాడుతున్నాం. ఇప్పుడు దానికోసం పోరాడదాం రండి, దానికోసం పోరాడదాం రండి. మా దాంట్లో కూడా ఓసీలు ఎవరైతే నాయకులు ఉన్నారో, ఓసీ దత్తమ్మలు, ఓసీల పొలిటికల్ నాయకులు ఉన్నారో ఆ దత్తమ్మలే మనం మోసం చేస్తున్నారు. ఇవాళ ఓసీలలో ఉన్న కులాలకు ఈ దేశంలో ఇంతవరకు ప్రాతినిధ్యం లభించినటువంటి చర్చ జరగాలి. అర్థవంతమైన చర్చ ద్వారా ఈ సమాజాన్ని కన్విన్స్ చేయాలి. శాస్త్రీయంగా హేతుబద్ధంగా రిజర్వేషన్ల విషయంలో పలు సమాజానికి అవగాహన కలిగించవచ్చు. కృష్ణ గారు దేశంలో రిజర్వేషన్స్ అంశం పైన ఓ వివర్ వాట్సాప్ వీడియో పంపించారు, అదొకసారి చూద్దాం. ముఖ్యంగా ఉద్యోగ రంగ సంస్థల్లో, ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఈ రిజర్వేషన్ తీసివేయడం వలన ఖచ్చితంగా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి, అది ఎస్సీ వాళ్ళు కానివ్వండి, ఓసీ వాళ్ళు కానివ్వండి, బీసీ వాళ్ళు కానివ్వండి, టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళకి ఖచ్చితంగా పూర్తి
ఖచ్చితంగా పూర్తిగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను. అప్పుడే నైపుణ్యం కలిగిన ఎక్కువ మంది ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండడం వలన ప్రభుత్వ రంగ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందుతాయి. కేవలం కులాలుగా విభజించడం వల్లనే ఈ ఒక కులానికి మరొక కులానికి మధ్య గొడవలు వస్తున్నాయి. కాబట్టి కులం అనే పదాన్ని పూర్తిగా తొలగించాలి. కావాలంటే రైట్, ఇంకొక వీడియో చూద్దాం. వాళ్ళు మరుగున పడిపోతున్నారు. ఎటువంటి నైపుణ్యం లేని, ఎటువంటి టాలెంట్ లేని వాళ్ళు వెలుగులోకి వచ్చి వాళ్ళు జాబులు సంపాదించుకుంటున్నారు. కారణం ఏంటంటే రిజర్వేషన్ 50%, 60%, 100% అనుకుంటా రిజర్వేషన్లు కేటాయిస్తున్నాం. దయచేసి ఇటువంటి వాటికి చెల్లు చీటి ప్రకటించి ఇటువంటి రిజర్వేషన్లు అనేది లేకుండా ఒక రాష్ట్ర వ్యాప్తంగా కాదండి, ఒక ప్రాంత వ్యాప్తంగా కాదండి, దేశవ్యాప్తంగా మొత్తం రిజర్వేషన్లను అన్నిటినీ క్యాన్సిల్ చేసి రద్దు చేయండి. కాపులు బీసీలో చేర్చమని రిజర్వేషన్లు కావాలని ఓవైపు అడుగుతుంటే, అదే బీసీ సంక్షేమ సంఘం నుంచో లేకపోతే ఇప్పటికే బీసీలో ఉన్నవాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? దేశవ్యాప్తంగా ఇలాంటివి అనేకం ముందుకు రాబోతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్కు పరిమితం చేసి నేను మాట్లాడట్లేదు. ఈ ఛానల్ కూడా ఎవరైతే ఉన్నత వర్గాలు 3 వాట్సాప్ మెసేజ్లు వచ్చినాయి, రిజర్వేషన్స్ వద్దన్నారు. దాన్ని బట్టి ఏం చేస్తుంది, పాపులేషన్ 80%, 60%, 70% వెనకబడిన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, లేకపోతే ఓబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్, వాళ్ళు ఒక్క వాట్సాప్ మెసేజ్ కూడా రాలేదంటే నిజంగా వారు వెనకబడి ఉన్నారు కాబట్టి. మీరు ఆగండి, కంగారు పడ. ఉన్నత వర్గాలు వాళ్ళే వాట్సాప్ మెసేజ్ పెట్టి రిజర్వేషన్స్ తీసేయండి అన్నారు. ఉన్నత వర్గాలు ఏమంటున్నారు, మేము ఆర్థికంగా వెనకబడ్డాం, మాకు ఒక రిజర్వేషన్, మాకు ఏం కావాలో వాళ్ళకి తెలియదు. కాన్స్టిట్యూషన్ పరంగా మనం అడగాలి. బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఒక కాన్స్టిట్యూషన్ పరంగా ఏర్పాటు చేశారు. ప్రతి 10 సంవత్సరాలు రివ్యూ చేయాలి. ఆ కులాల్లో ఎవరైతే ఉన్నత వర్గాల కింద అప్రిషియేట్ అయితే వాళ్ళు రిమూవ్ చేయాలి, యాడ్ డిలీషన్ చేయాలి. ఆ కార్యక్రమాలు ఈ ఉన్నత వర్గమైన సీఎంలు చేయలేదు ఇప్పుడు దాకా. ప్రతి 10 సంవత్సరాలు రివ్యూ చేయాలి, యాడ్ డిలీషన్ చేయాలి. ఏదైతే ఉన్నత వర్గాలు కింద పడిపోయారు యాడ్ చేయండి, పర్సంటేజ్ పెంచండి. సరే, ఈరోజు మీరు కులంకషంగా కాపులు ఎందుకు వెనకబడ్డారు లేదా ఏంటి, అర్లియర్ ఎంజాయ్ చేశారు కాపులు, బ్యాక్వర్డ్నెస్ ఉండేది, ఎంజాయ్ చేశారు. కొన్ని ఉన్నత వర్గాలు సీఎంలు వచ్చిన తర్వాత వీళ్ళు రిమూవ్ చేశారు. అది ఇంప్లిమెంట్ చేయమని మనం అడిగితే ఒక 30 జీవో ఇచ్చారు. వీరు ఎంత ఏదేమనుకున్నా కూడా మేము అనేది ఏంటంటే 30 జీవోని అప్హెల్డ్ చేశారు. దాంతో రిజర్వేషన్ వస్తుంది అనలేదు. 30 జీవో అప్హెల్డ్ చేస్తూ ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి క్వాంటిఫై చేయమన్నారు. అది వీళ్ళు ఏమంటారంటే దాంతో వ్యాలిడిటీ లేదని. వ్యాలిడిటీ లేదు. చంద్రబాబు నాయుడు గారు పొరపాటున ఫస్ట్ టైం అదే మాట అన్నారు, వ్యాలిడిటీ లేదన్నది. తర్వాత ఆయన సరి చేసుకుని 30 జీవో అప్హెల్డ్ అయి ఉన్నది, క్వాంటిఫై చేయమన్నారు. కాబట్టి నేను బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాను, మంజునాథ్ కమిషన్. మంజునాథ్ గారు ఏమన్నారంటే ఆయన సీనియర్ జడ్జి, కాపులకు రిజర్వేషన్లు బీసీలో చేర్చలేనటువంటి పరిస్థితి అయితే రాష్ట్రంలో చూస్తున్నాం కదా. ఇది కాకుండా రజకుల్ని ఎస్సీలో చేరుస్తామనో లేకపోతే బోయల్ని ఎస్టీలో చేరుస్తామనో ఈ రకమైనటువంటి హామీలు ఇవ్వడము ఎట్లా చూడాలి? ఇది రాజకీయ అంశంగానే వీటిని చూడాలి. రాజకీయ అంశం కాదు. మీరు ఒక్కటి గ్రహించండి, ఉన్నత వర్గాలు ఎలా ఉంటారంటే తెలుసా అండి, వాళ్ళు ఎంజాయ్ చేశారు పవర్. ఇప్పుడు రాజకీయంగా వెనకబడిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ రాబోతున్నారు ముందరికి. ఇప్పుడు రాబోతున్నారు కులాలు తప్పు అని అంటున్నారు. మరి 70 ఏళ్ళ నుంచి ఎందుకు కులాలు తప్పని లేదు? ఇప్పుడు ఎందుకనంటే వాళ్ళకి నెంబర్స్ లేవు. ఇప్పుడు రాజ్యాధికారంగా దూరం అయిపోతున్నారు ఈ వర్గాలు. అందుకనే ఏంటంటే ఇమీడియట్గా ఏంటంటే ఈ కుల వ్యవస్థ మళ్ళీ విచ్ఛిన్నం చేస్తారనుకోండి, మళ్ళీ ఈ ఉన్నత వర్గాలు పైకి వస్తారు. వాళ్ళు అనేది రాజకీయంగా ఆ విధంగా పైకి వస్తారు. వాళ్ళు కోరుకునేది ఫార్వర్డ్. మాకు ఎకనామిక్ క్రైటీరియా అంటే కాలేజెస్, స్కూల్స్కి ఆల్రెడీ ఎకనామిక్ క్రైటీరియా మీద స్కాలర్షిప్స్ ఇస్తున్నారు కదా. ఇంక దేని బేస్లో కావాలని మీరు కోరుకుంటున్నారు? నాకు విద్యా సంస్థలు ఉన్నాయి, విద్యా సంస్థలు నడిపిస్తున్నా. ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు ఏదైతే స్కాలర్షిప్స్ ఇస్తున్నారు, ఈబీసీ ఇస్తున్నారు, ఇది ఇస్తున్నారని ఏదీ లేదు. ఇవాళ ఇక్కడికి వచ్చేసరికి మిగతా ముఖ్యమంత్రులకు కేసీఆర్ గారికి వచ్చేసరికి కేసీఆర్ గారు ఇవాళ ఏంటంటే మిగతా ముఖ్యమంత్రులని, మిగతా పొలిటికల్ పార్టీలు అన్నింటినీ మించిపోయి ఇవాళ ఏం చేస్తున్నారా అంటే ప్రతి ఒక్కటి కులాల ఉన్న ప్రతి ఒక్కటి కూడా విడదీసి సబ్ కులాలను కూడా విడదీసి ప్రతి ఒక్కరికి ఇస్తామని. ఒకటే నేను అనేది, నువ్వు ప్రతి కులాన్ని విడదీసి ఇస్తున్నా అనేది కులాల మీద ప్రేమనా లేకపోతే సమాజం బాగుపడాలని చెప్పి నడుపుతున్నప్పుడు రెండు రాష్ట్రాలు 10 సంవత్సరాలుగా తెప్పించుకోండి, రాకపోతే తెప్పించుకోండి. పర్సనల్ గా వెళ్ళకండి.
ఆంధ్రలో వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు రాదు? మీకు చేత కాదు కాబట్టి నాయకుడు సీఎం అన్నాడు. మీ ఇక్కడ సీఎం ఉన్న నాయకుడు ఇవ్వాలి. రైట్ 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 చేత కాకుండా ఏం మాట్లాడతారు మీకు? రైట్ 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 1 మినిట్ రైట్ ఒక పాయింట్ ఏం మాట్లాడతారు? ఒకటే విషయం. ఒక ఇవాళ విషయం ఏంటంటే ఎకనామిక్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఇవ్వట్లేదు. రాజశేఖర గారు ఉన్నప్పుడు పెట్టాడండి, అది రావట్లేదు. ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? తెలకుండా మళ్ళీ ఇప్పుడు రావట్లేదు అని చెప్తుంటే మన నేను ఇలాంటివి అలో చేయను, దయచేసి ఇలాంటివి అలో చేయను, నేను ఈ డిస్కషన్ నేను అలో చేయను. ఒక వర్గాన్ని అనగదొక్కాలన్న ఉద్దేశంతో ఇవాళ ఏం చేస్తున్నాడంటే ఆయనకు రెడ్డిలు లేకపోతే రెడ్డి సమాజం అంటే భయం ఉంది. రేపు ఎక్కడ మళ్ళీ అధికారం నాకు అధికారం కాపాడుకోవడం కోసం మిగతా అన్ని కులాలని కూడా లేపి ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరికి నీకు గొర్రెలు ఇస్తా, నీకు బర్రెలు ఇస్తా, నీకు కుక్కలు ఇస్తా, నీకు ఇలా ప్రతి సంక్షేమ పథకం చుట్టూ రాజకీయ అవసరాలే ఉంటున్నాయి. ఒకటి ఈబీసీ అంటున్నారు. ఈబీసీ అనే కాలంలో ఇంతవరకు రెడ్డి కులాన్ని చేర్చలేదు, వెల్మ కులాన్ని చేర్చలేదు, కమ్మ కులాన్ని చేర్చలేదు, రాజులకు క్షత్రియులను చేర్చలేదు. ఈబీసీ అనేది ఏ ప్రాతిపదికన పెట్టారు? ఆర్థికంగా వెనుకబడినప్పుడు ఆ ఏ కులానికి ఇవ్వాలి, ఆ కులంలో ఉన్న ఆర్థిక వెనుకబడి గుర్తు చేయాలని చేయాలి కదా. ఇలా కాలంలో ఆర్థికంగా వెనుకబడిన తనం మనం మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ కులాల ప్రస్తావన ఎందుకు వస్తుంది? మళ్ళీ కులాల ప్రస్తావన వస్తుంది. భాస్కర్ రెడ్డి గారు అట్లా కాదు. ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నాకు ఈబీసీ సర్టిఫికేట్ కావాలంటే నువ్వు రెడ్డి కాబట్టి నీకు ఈబీసీ సర్టిఫికేట్ ఇవ్వమని అంటున్నారు. మరి అది ఎందుకు వస్తుంది? ఇప్పుడు నువ్వు ఈబీసీ సర్టిఫికేట్ పెట్టినప్పుడు నువ్వు ఆర్థికంగా ఇచ్చారా లేదా? ఇచ్చారా ఇచ్చారు కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ సిస్టమ్ లో ఈబీసీ సర్టిఫికేట్ రెడ్డికి ఇవ్వట్లేదు. ఏమంటే మీరు అగ్రవర్ణం అంటున్నారు. ఉన్న రిజర్వేషన్లు కంటిన్యూ చేయాలా లేదా అనేటటువంటి వాదన ఒకటి జరుగుతూ ఉంటే అసలు రిజర్వేషన్లు వద్దనే వాళ్ళు కొందరు, మరో సామాజిక వర్గం ముందుకొచ్చి మాకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో చూస్తున్నాం. కొన్ని అవసరాల కోసం రాజకీయ పార్టీలు కూడా ఈ కులాలని, మతాల్ని, అలాగే రిజర్వేషన్లని ముడిపెట్టి మరీ చూడడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుతోంది. ఇది ఇవాల్టి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.